గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం జగన్మహోదయం చింతయామి సదయం జగన్మహోదయం శ్రీనగజాతనయం. జ్ఞానదాయకం జ్ఞానదాయకం విఘ్నదాయకం జ్ఞానదాయకం విఘ్నదాయకం సామనిగమదాయకం వినాయకం శ్రీనగజాతనయం. భలే అనేకదంతం ఏకదంతం అనేకదంతం ఏకదంతం మనోజ సుమమందుల సుస్వాదం వినోదకర వరమూర్తివంతం సనాతనం దీక్షితాచితాంతం అనేకదంతం ఏకదంతం మనోజ సుమమందుల సుస్వాంతం అనేకదంతం ఏకదంతం మనోజ సుమమందుల సుస్వాంతం వినోదకర వరమూర్తివంతం సనాతనం దీక్షితాచితాంతం శ్రీనగజాతనయం. కొద్దిగా లేవాలి కొద్దిగా. మర్యాద కాదయ్యా రామయ్య మర్యాద కాదయ్యా రామయ్య మనసార మొరలిడ మౌనమున దశరథ తనయ మర్యాద కాదయ్యా. హరి సోదరుని మమత ఆదరించిన సమత ఆశతుపై వీడకయ్యా అవనిజా ప్రియ మర్యాద కాదై.
స్వామి మాయదారి మారి చూడు సతి నెడబాబ జనటికి అపవర్గ విభవమియగలేదా తనువు మరచిత తనువు మరచిత తవిగొనియుడు ఫలముల తిని శబరికి మోక్ష ఫలము సగగలేదా తిని శబరికి మోక్ష ఫలము సగగలేదా తనయుడని అడుగు దమ్ములు సదా మనమున భక్తి భజింతు గదా తనయుడని అడుగు దమ్ములు సదా మనమున భక్తి భజింతు గదా నెలరు పాదువని నమితి జుభద వినవదేల లక్ష్మీపతి వరద మర్యాద 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 కాదయ్య తీయని తెలుగు బాధగడుదేర కృతులు రచయించి తుంబరగొయ్యకు జీవదానమిడి రామయ్యను తన్మయత్వమున ఆడిపాడి తరించినట్టి త్యాగయ్యను గోపయ్యను అన్నమయ్యను ఆదిభట్ల నారాయణ దాసవర్యు సంస్మరించు మనసా సాధుజన ప్రవృద్ధికై వెళ్ళే ప్రాజ్ఞులు పెద్దలు హరికథ ప్రియులైనటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరసా నమస్కృతులు తెలియజేస్తూ అవతార పురుషులు అప్పుడప్పుడు జన్మిస్తూ ఉంటారు. దైవాంశ సంభూతులు వారు లోక గమనాన్ని మార్చి పెడతారు. అలాంటి మహామహులలో అగ్రగణ్యుడు మా ఆదిభట్ల నారాయణదాసు గారు. ఇప్పుడు 1845 ఆగస్టు 31వ తేదీన ఆ ధృవతార భూమిపై అవతరించి హరికథ అప్పటికే ఉన్న ప్రక్రియకు ఒక అద్భుతమైనటువంటి సొబగులద్ది. హరికథకు ఒక ప్రబంధ వైఖరి కల్పించిన మహానుభావుడు ఆయన. ప్రబంధం అంటే అత్యద్భుతమైనటువంటి వర్ణనలు ఉండాలి కదా. మరి హరికథల్లో ఉన్నాయండి, ఎందుకు లేవండి, బోళ్ళను ఉన్నాయి. యథార్థ రామాయణం అంతా వర్ణనామయమే. అయితే ఇప్పుడు నాకు సమయం ఇచ్చినట్టు మంచి ఆకలి సమయంలో నాకు కథ చెప్పమని సమయం ఇచ్చారు. ఎప్పుడు వంట అవుతుందా వెళ్ళి భోంచేద్దామనే సమయం. పైగా అందరూ ఇప్పుడు షుగర్ వ్యాధి పీడితులే కదా. మరి ఈ సమయంలో ఎలాగా అంటే మరి కొన్ని సందర్భాల్లో తప్పదు. ఆ తినే ఆహారాన్ని హరినామామృతంతో ప్రోక్షణ చేసుకొని అప్పుడు అది ఆరగిస్తే ఆకలిని ఆనందాన్ని రెండూ కలగజేస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు అద్భుతంగా మా సోదరి భారతి గానం చేసింది.
భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. మరొక ఘట్టం హరికథకు సాకార రూపుడైనటువంటి ప్రహ్లాద చరిత్ర మీ ముందు గానం చేస్తాను. మరి ఈ కార్యక్రమాలను భుజస్కంధాలపై మోస్తున్నటువంటి మా అన్నగారు పద్మనాభ శర్మ గారికి, వారికి వెన్నుదనుగా నిలబడి ఉన్నటువంటి యనమండ్ర కృష్ణయ్య గారికి, హరికథాలోగానికి కల్పవృక్షంగా మీకు నేనున్నాను భయం లేదు అని ఆర్థికంగా హార్దికంగా కూడా మాకు అండదండలు ఇస్తున్నటువంటి శంకర నారాయణ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా నేను శిరస నమస్కృతులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు గురుతుల్యులు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఒకసారి మనం నిండుగా దైవనామ స్మరణ చేసుకొని కథలోకి వెళదాం. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ధనుజ కుల జలధిలో, ధనుజ కుల జలధిలో ఘన సుధా కలశమై, ధనుజ కుల జలధిలో ఘన సుధా కలశమై, అనుపమాదర భక్తి జగతి గంధించే ధనుజ కుల జలధిలో, అనుపమాదర భక్తి జగతి గంధించే ధనుజ కుల జలధిలో. ధనుజ కుల జలధి, అది వైకుంఠం. శ్రీమన్నారాయణుడు కొలువుదీరి ఉన్నటువంటి దివ్యక్షేత్రం. ఆ వైకుంఠానికి బయలుదేరి వెళ్ళారు సనక సనందాదులు. జయ విజయుల చేత అవమానం పొందారు. ఆగుతారా? ఆగ్రహంతో ఒక శాపం ఇచ్చారు. మీరలు ధనుజులై పుట్టండి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ బాలకులు సామాన్యులు కారని. క్షమాపణలు వేడుకున్నారు. శాప విమోచన మార్గం చెప్పమని ప్రాధేయపడ్డారు. హరిభక్తులై 7 జన్మలలో, హరి విరోధులై 3 జన్మలలో తిరిగి మీ స్థానములకు రావచ్చు. మీరు ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి, ఆప్షన్ మీదే అన్నారు. 7 జన్మలు దూరంగా ఉండలేం మేము, 3 జన్మలలో తిరిగి వచ్చేటట్లుగా అనుగ్రహించండి అన్నారు. అస్తు అన్నారు వారు. అలా శాపగ్రస్తులైనటువంటి వారే ఆ జయ విజయులు తొలి జన్మలో దితి కశ్యపులకు హిరణ్య కశ్యప హిరణ్యాక్షులుగా జన్మించారు. పెద్దవాడైనటువంటి హిరణ్య కశ్యపుడు అవక్ర విక్ర పరాక్రమంతో దానవరాజ్యాన్ని స్థాపించి లీలావతి అనే అనుకూలవతి అయినటువంటి భార్యతో హాయిగా రాజ్య పరిపాలన చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. పెద్దవాడు అన్ని పనులు చక్కగా ఏర్పాట్లు చేశాడు. చిన్నాడికి ఏం పని లేదు. పని లేనోడు ఊరి మీద పడతాడు, సహజం. అలాగే విశ్వం మీద పడ్డాడు ఆయన. ఆకాశంలో ఆడుకుంటూ ఉంటాడు వేడితో, గ్రహగోళాలతో. అంత శక్తివంతుడు ఆయన. ఈ గ్రహగోళాలతో ఆడుకుంటూ ఉంటూ ఈ భూమిని అది ఉన్నటువంటి స్థానాల నుంచి పక్కకు తప్పించాడు, దుఃఖ సముద్రంలో ముంచాడు. ఏదో మనవాళ్ళు చిన్న కథ పిల్లలకి కథలు చెప్పినట్టుగా చెప్పడం వలన ఈ సముద్రంలో ముంచాడండి భూమి అంటే, అసలు సముద్రం ఎక్కడ ఉంది అంటాడు ఒక ఆయన. సముద్రం భూమి మీదగా ఉన్నది, మళ్ళీ దొల్లముద్రం ఏంటి? ఏమిటా ఇన్ని హరికథలు? హరిదాసులకి మతి లేదా? మాకు మతి లేదా? రాయడంలో ఎక్కడ పొరపాటు రాయలే. వాస్తవానికి ఏమిటాయా అది? సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి స్థానంలో తిరుగుతూ ఉంటుంది భూమి. 3వ స్థానంలో ఉంది 9 గ్రహాలలో.
ఆ స్థానం కొద్దిగా అటు ఇటు జరిగితే మొత్తం అంతా నాశనమే. ఆ గమనాన్ని, ఆ స్థానాన్ని మార్చాడు. సమస్తము దుఃఖ సముద్రంలో మునిగిపోయింది జీవజాలం అంతా. అదే దుఃఖ సముద్రం, ఇంకేమిటి? అప్పుడు మహావిష్ణువు ఆదివరాహ రూపాన్ని అవతరించి భూమిని మళ్ళీ యథార్థ స్థానంలో ఉంచాడు. ఆ హిరణ్యాక్షుని సంహరించాడు. ఆ వార్త విన్నటువంటి అన్నగారు హిరణ్యకశ్యపుడు ఆగ్రహోదగ్రుడై ఇలాగే మంత్రి సామంతుల సమావేశం ఏర్పాటు చేసి, ఏమయ్యా వినరా ఈ ఘోరాన్ని? వింటిరా నా సోదరుడు వైకుంఠు చేతగూలే నౌరా కరుణరా, వింటిరా నా సోదరుడు వైకుంఠు చేతగూలే నౌరా సజీవాగ్రనులారా, వింటిరా. బండుదన్న మెడసి మోట బుకిటి బండుదన్న మెడసి మోసపు కిటి తుంటరి వధియుచెన మనకిది సైపనపున వింటిన. పన్నుగ మున్నీటన్మునుగుగాక వెన్నిచ్చి పారుగాక కలనమున పన్నుగ మున్నీటన్మునుగుగాక వెన్నిచ్చి పారుగాక కలనమున పన్నుగ మున్నీటన్మునుగుగాక వెన్నిచ్చి పారుగాక కలనమున వన్నయు వాసియు నిలుపహరి గూల్చి తమ్ముని రుణము తీర్చుకొందునిటు బలి లభించిన. మనదగు రాక్షసాన్వయము మాధవు చేత కళంకితమయ్యే, మనదగు రాక్షసాన్వయము మాధవు చేత కళంకితమయ్యే, ఈ పెను యపకీర్తి పోదుడుతూ విష్ణు శోణిత ధర చేత నా తమ్ముని సంహరించిన ఆ దుర్మార్గుడు శ్రీహరిని పట్టి బంధించి సంహరించి నా జాతిని రక్షించుకుంటాను. విష్ణుని సంహరింపకున్న ఇది మీ సంబా అంటూ వికటాటహాసం చేశాడు. వెంటనే సైన్యాన్ని సమకూర్చుకొని స్వర్గదుర్గాలపై దాడి చేశాడు. అన్ని లోకాలు జయించాడు. స్వర్గరాజ్యం కూడా ఈయన వశమైపోయింది. దేవతలందరూ చెట్టు గుట్టల పాలైపోయారు. కానీ విష్ణుని జాడ మాత్రం తెలియలేదు. అది విషయం. లోపల ఉన్నవాడు ఎక్కడ దొరుకుతాడండి? ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. ఎక్కడా దొరకలేదు. బాధపడ్డాడు తమ్ముని రుణం తీర్చుకోలేనందుకు. కానీ ఇంకొక భయం కూడా వెన్నాడుతుంది ఈయనకి. మాయల మారి అయిన శ్రీహరి చేత ఎప్పటికైనా నాకు కూడా మరణము తప్పదేమో అనుకొని మృత్యువు లేని జీవితం కోసం తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు. నిండు చూలాలైనటువంటి తన భార్య
లీలావతిని రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి వెళ్ళాడు. సృష్టికర్త బ్రహ్మ దేవుని గురించి తపస్సు ప్రారంభించాడు. ఆ వార్త విన్నాడు దేవేంద్రుడు. వెంటనే ఒంటరిగా ఉన్నటువంటి లీలావతిని మాయ చేసి తన రథం పైన ఉంచుకుని అంబర మార్గాన ఆకాశ మార్గాన తీసుకుపోతున్నాడు. గొల్లు గొల్లున ఏడుస్తున్నది. ప్రణనాథము ధనవేశ్వర ప్రాణనాథము దానవేశ్వర నన్ను రక్షింపగ వేగమెరా వేళ ప్రాణనాథము దానవేశ్వర నన్ను రక్షింపగ వేగమెరా వేళ ప్రాణనాథము. హీనుడొకడు నన్నిట్టుల బంధించి ఏగుచుండ చూడవేల బ్రోవరావేల ప్రాణనాథవో. నా దైవమన ప్రాణమన నోముల ఫలమా నా దైవమన ప్రాణమన నోముల ఫలమా ఈ దుస్తుని వధించి వేగమే నన్ను కావుమా ప్రాణనాథవో. దానవేశ్వర 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 ఇలా దీనై ఆక్రోశిస్తున్నది. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ చూస్తున్నారు. దేవగరుడ గంధర్వ కిన్నెర కంపురుషాదులందరూ చూస్తూ ఉన్నారు. కానీ వీరందరికీ రాజైన దేవేంద్రుడే పట్టుకుపోతుంటే ఎవడు చెట్టు పడతాడు? ఎవరు మనకు సంబంధం లేదని అని వెళ్ళిపోతున్నారు. ఆ అర్తనాదం విన్నటువంటి నారద భగవానుడు అంబర మార్గానికి వచ్చి చూచి, అయ్యో తమ రాజకీయ కక్షల కోసం అనాథలైనటువంటి స్త్రీలను శిశువులను బాధించడం నిజంగా ఇది రాజకీయమా రాక్షసకీయమా? ఆనాటి నుండి ఈనాటికి చూస్తూనే ఉన్నాం మనం. తన కోపాన్ని తీర్చుకోవడానికి ఎవరెవరి మీదో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం. అయ్యో అని బాధపడి నారదుల వారు దేవేంద్రుల వారికి ఎదురుగా వస్తూ ఉన్నారు. ఆదియనాదియు నీవే దేవా ఆదియనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవే కావా ఆదియనాదియు నీవే దేవా. బాగా అంతయు నీవే నిండెదవు అంతయు నీవే నిండెదవు అంతయు శాంతివై దాంతివై నిండెదవు ఆదియనాదియు
నారద సంనుత నారాయణ నారద సంనుత నారాయణ నరుడవో గురుడవో శివుడవో లేక శ్రీ సతిపతివో నరుడవో గురుడవో శివుడవో లేక శ్రీ సతిపతివో నారద సంనుత నారాయణ దానవతోషణ మానవ పోషణ శ్రీరమణ సిద్ధ కరుణ దానవతోషణ మానవ పోషణ శ్రీరమణ శ్రీత కరుణ కనగజేల భయశీల నిజ సుజన బాలకరి సనాతన కనగజేల భయ గమనజీ నిజ సుజన బాలకరి సనాతన క్షీర జలది శయనా అరుణ కమల నయనా జ్ఞానమోఘన నారాయణ మీలో చాలామందికి తెలుసు 50 ఏళ్ల క్రితం ఇప్పటికీ హిరణ్యకశ్యపుడు అంటే సినీ రంగంలో ఎస్వి రంగారావు గారినే మనం ఊహించుకుంటాం. ఆ పాత్ర, నిండుదనం, ఆ గంభీరం, ఆ లాలిత్యం బిడ్డ దగ్గర. మరి అదే సినిమాలో అపర సరస్వతికి సాకార రూపమైనటువంటి మన సంగీత సామ్రాట్, భారతరత్న శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. ఏ పేరు చెబితే విజయవాడ గుండెలు ఒక్కసారి పులకిస్తాయో, ఇక్కడ వృద్ధి చెంది వెళ్ళినటువంటి మహానుభావుడు ఆయన. ప్రపంచవ్యాప్తమైనటువంటి కీర్తి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. స్వయంగా నారద వేషాన్ని వేసినటువంటి సినిమా అది. ఆయన స్వయంగా పాడినటువంటి పాట ఇది. ఎప్పటి పాటో అయ్యా, ఇది రాగమాలిక 3 రాగంలో చేశారు అయ్యా. వారికి ఒకసారి ప్రణమిల్లుతూ పాదాలపై వ్రాలుతూ మరి చక్కటి వాద్య సహకారం తీస్తున్నటువంటి మా శ్రీనివాస్ గారికి, అలాగే మా నాగేశ్వర ధన్యవాదాలు తెలియజేస్తూ, నారద భగవానుడు దేవేంద్రుని ఆపి, ఏమయ్యా ఇది, లోకపాలకుడవు ధర్మపాలకుడవు, నీవే తప్పు చేస్తే ఎలాగా? నారద, సురలను సర్వనాశనం చేసినటువంటి ఆ దానవుని భార్య అయ్యి ఇది అధర్మం అంటావు నువ్వు కాదా? మరి మీరు తెలుసుకోవాలయ్యా అంటూ హితబోధ చేశాడు. నేను ఈమెనేం చేయను, సంహరించను, కానీ వీడి గర్భస్థుడై అతని బీజం పెరుగుతున్నదే, వాడిని గర్భస్థుడుగా ఉండగానే సంహరిస్తాను, నా కక్ష తీర్చుకుంటాను అన్నాడు దేవేంద్రుడు. పొరపాటు పడ్డావు దేవేంద్ర. ఆ గర్భస్థ శిశువు నీ వజ్రాయుధం చేతవ చనిపోయేటంతటి అర్భకుడు కాడు. అదేమిటి అన్నాడు. అది అంతే. లోకంలో విష్ణు భక్తిని ప్రవర్ధం చేయడం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క ఆశీర్వాద అనుగ్రహంతో ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో పుట్టబోతున్నటువంటి అపర నారాయణ భక్తివరుడు. అంటే ఈయనకు అనుమానం వేసింది, ఇదేమిటి దానవుని ఇంట్లో హరిభక్తుడా? అవును, నారాయణ లీలలు మనకు ఎప్పటికీ తెలియవు, అది అంతే అనుకున్నాడు. ఆయన అక్కడ వదిలిపెట్టి నారదునికి అప్పగించి వెళ్ళిపోయాడు. నారదుడు తీసుకుని వచ్చి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి
హరినామామృతం అందిస్తూ ఉన్నాడు. గర్భస్థుడుగా ఉండగానే పుట్టబోయే ప్రహ్లాదుడు హరినామామృతాన్ని అందుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఇలాంటి అద్భుతమైనటువంటి కథలను మనకు అందించినటువంటి ఆదిభట్ల వారు నారాయణ సూర్యనారాయణ నారాయణ ఆదిభట్ల నారాయణ నారాయణ సూర్యనారాయణ నారాయణ ఆదిభట్ల నారాయణ నారాయణ హరికథా పితామహ హరికథా పితామహ హరికథా హరికథా పితామహ హరికథా హరికథా పితామహ అష్టభాషా ప్రవీణ హరికథా పితామహ అష్టభాషా ప్రవీణ హరికథా సరస సంగీత సాహిత్య నృత్య గాన ధురీణ సరస సంగీత సాహిత్య నృత్య గాన ధురీణ సరస సంగీత సాహిత్య నృత్య గాన ధురీణ నారాయణ సూర్యనారాయణ హరికథా జగతికి జగజ్యోతివై. దురదృష్టం ఏంటంటే హరికథ ఒక్కటి అందించడమే కాదు, లోకానికి మహాద్భుతమైనటువంటి గ్రంథాలు వెలయించాడు ఆయన. జగజ్యోతి చాలా అద్భుతమైనటువంటి కావ్యం. నాయరు కాని తన జీవిత చరిత్రను రాసుకున్నాడు చాలా గొప్పగా, విడమర్చి ఏ భయం లేకుండా యథేచ్ఛగా తాను చేసిన మంచి చెడ్డలు చెప్పాడు. హరికథా జగతికి జగజ్యోతివై హరిభక్తికియా ప్రహ్లాదుడవై హరిభక్తికియా ప్రహ్లాదుడవై వర పరమేశ్వరు మెప్పించు వర పరమేశ్వరు మెప్పించు మార్కండేయుడవై వర పరమే హరిదాసులందరికీ కల్పతరువై మా హరిదాసులందరికీ కల్పతరువై కుంభావ సరస్వతి వీవు కుంభావ సరస్వతి వీవు జగదంబానుగ్రహ పాత్రుడ వీవు కుంభావ సరస్వతి వీవు జగదంబానుగ్రహ పాత్రుడ వీవు కుంభావ సరస్వతి వీవు జగదంబానుగ్రహ పాత్రుడ వీవు శంభోగరయని గళము పూరింప అంబావరుడే తాండవమాడ శంభోగరయని గళము పూరింప అంబావరుడే తాండవమాడగ నారాయణ సూర్యనారాయణ నారాయణ ఆదిభట్ల నారాయణ ఆదిభట్ల సూర్యనారాయణ సూర్యన
వాస్తవానికి ఇది ఒక కవితా రూపంలో నారాయణదాసు గారి మనుమరాలు. ఆవిడ డాలస్లో ఉంటారు, అమెరికాలో. ఈ మధ్యలో వాట్సాప్లో పెట్టారు. సరే, దాన్ని కేవలం ఆ పల్లవి మాత్రం తీసుకొని నా చేతనంత వరకు నేను ప్రయత్నం చేసి దాసు గారికి నివాళిగా ప్రయత్నం చేసి రాసుకున్నటువంటి కీర్తన. మరి పుంభావ సరస్వతి ఆయన గురించి ఎంత రాసినా తక్కువే. అయ్యా, నారద భగవానుని యొక్క ఆశ్రమంలో కాలం గడుపుతూ ఉన్నది ఆవిడ. ఒక శుభముహూర్తంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలునకు ప్రహ్లాదుడని నామకరణ నారద భగవానుడే చేశాడు. సంతోషానికి పరాకాష్ట ఆహ్లాదం, ఆహ్లాదానికి పరాకాష్ట ప్రహ్లాదుడు. అనేటటువంటి అది ఆ అక్షరం చేర్చడంలో మన విశేషం. అది ముఖ్యుడు, ప్రముఖ్యుడు, ప్రాముఖ్యత అనేటటువంటి పదానికి ఉన్న గొప్పతనం అది. అందుకే ప్రహ్లాదుడు. ఈ బాలకుడు ఇక్కడ హరినామామృతం అనేటటువంటి ఉగ్గుపాలతో పెరుగుతూ ఉంటే అక్కడ మందరగిరి పైన ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇదొక విరుద్ధంగా ఉండే మాట. అక్కడ పుట్టాడు, ఇంకా వయస్సు సంవత్సరం దాటలేదు. ఇక్కడ 1000 సంవత్సరాలంటే 1000 సంవత్సరాలు అనేటువంటిది అంత తీక్షణమైనటువంటి తపస్సు చేశాడనే భావనతో చేస్తున్నాడు ఆయన తపస్సు. ఆయన తపో గరిమకు మెచ్చాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రశాంత దుఃఖులతో ఆయన వైపు చూచి ఆశీర్వదించి హిరణ్యకశ్యప అన్నాడు. అప్పటికే కృషించిపోయినటువంటి ఆయన దేహం బ్రహ్మదేవుని యొక్క కరుణా దృష్టి సోకగానే పరిపుష్టమై పుటం పెట్టిన బంగారంలాగా వెలుగుతూ ఆయనకి సాష్టాంగ దండ ప్రణామమాచరించి అంజలిబద్ధుడై నిలబడి ఉండగా, కోరుకోయిన నాయన ఏ వరం కావాలో అన్నాడు. మహాత్మా గాలిన్ కుంభిని అగ్నిన్ అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాగ రక్షో మృగవ్యాళాదిత్య నరాదిజంతు కలఘ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాళి మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించగదే. మహాత్మా, మీ సృష్టిలో ఉన్న పంచభూతముల చేత గాని, ఎట్టి ఆయుధముల చేత గాని, రాత్రి గాని పగలు గాని, పైన గాని కింద గాని, లోన గాని బయట గాని మృత్యువు లేని జీవనాన్ని ప్రసాదించు దేవా అన్నాడు. ఆయన అస్తు అన్నాడు. ఈ నవ్వడంలో కూడా అంతరార్థం ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సావక తప్పదరా అని చెప్పినట్టే అక్కడ. ఆయన ఆశీర్వాదం పొంది తిరిగి తన రాజ్యానికి వస్తూ ఉన్నాడు. మహారాజు గారు వస్తున్నారన్న ఆనందం ఒక ప్రక్క, మహారాణి జాడ తెలియలేదనేటటువంటి భయం ఒక ప్రక్క. వారు కంగారు పడిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో వారిని అందరినీ చూచి ఏమిటయ్యా అంత విచారంగా ఉన్నారు. దాసు గారు ఒక కీర్తన రాశారు. సమయం కొద్దిగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నారు. మీకంత సేమమ్మ
మీకంత క్షేమమ్మ మీకంత క్షేమమ్మ నా కోరిక తీరి వచ్చితి మీకంత నాకములో భువిలో ఏ లోకములో నైనన్మరి నాకములో భువిలో ఏ లోకములో నైనన్మరి నాకు బ్రహ్మ సృష్టి చేత నాశమే లేదా మీకంత నాకు బ్రహ్మ సృష్టి చేత నాశమే లేదా. కీర్తనలోనే వికటాటహాసం కలిపి రాయడం అది మామూలు విషయం కాదు. ఈ చరాచర జగత్తులో నన్ను మించిన వాడు లేడు, నన్ను చంపేవాడు లేడు. మిత్రమా, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఆనందం ఏంది, ఆందోళన వారిది. వాడు కంగారుగా చూస్తున్నారు. అసలు విషయం తెలిస్తే ఏమవుతుందో రాయినారే. ఏమయ్యా, ఏమిటి అలా బాధపడుతున్నావు? ఏమిటి మహామంత్రి, ఏం జరిగింది చెప్పండి. మహానుభావ, మహారాణి గారు అంతఃపురం నుండి మాయమైపోయారు. వారి జాడ ఇంతవరకు మాకు తెలియలేదు. అలాగా? పరుగున రాణివాసానికి వెళ్ళాడు. ప్రాణం లేని ఒక శవంలాగా, దైవం లేని దేవాలయంలాగా ఉన్నదట అది. అందుకే ఇల్లు ఇల్లాలన్నారు. ఇల్లాలుంటేనే ఇంటికి అందాం, లేకపోతే ఆ ఇల్లు ఎంత కట్టుకున్నా ఉపయోగం లేదు. అందుకే బాధపడిపోయాడు, కుప్పకూలిపోయాడు. అయ్యో ఏమైపోయావు, నేను లేనని బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నావా, లేకపోతే దుర్మార్గుడైనటువంటి ఆ శ్రీహరే నిన్ను కూడా మాయించేసి నన్ను అన్యాయం చేశాడా దేవి, ఏమైపోయావు అని దుఃఖించి మరొక్క మారు సమస్త జగాలపై దాడి చేశాడు. కానీ ఎక్కడ ఆమె జాడ లభించలేదు, శ్రీహరి దొరకలేదు. విచారమగ్న మానసుడై కూర్చుని ఉన్నాడు. దానవరాజు వచ్చాడనే విషయం తెలుసుకొని నారద భగవానుడు లీలావతిని, ప్రహ్లాద బాలకుని తీసుకుని వచ్చి అప్పగించాడు. పోయిన పెన్నిది లభించినట్లుగా పరమానంద భరితుడై నారద భగవానుని పాదాలపై వ్రాలి, మహాత్మా, నా వంశాన్ని నిలబెట్టారు మీ రుణం నేను జన్మలో తీర్చుకోలేను అన్నాడు ఆనందభరితుడై. రుణానుబంధ రూపేణ పశు పక్షి సుతాలయా. ఆ రుణం తీరిపోగానే ఇవన్నీ తొలగిపోతాయి దానవేంద్ర. తత్రకా పరివేదన. వాటి గురించి వేదన పడటం అంత సమంజసం కాదు. అయినా నీ అదృష్టం బాగుండి నీ సతీసుతులు క్షేమంగా ఉన్నారు, స్వీకరించి ఆనందించు అని అప్పగించి వెళ్ళిపోయాడు. హరిభక్తికి సాకార రూపుడైనటువంటి ఆ బాలకుడు దానవేంద్రుని ఇంట పెరుగుతూ ఉన్నాడు. చనుబాలు త్రాగుట చాలించునెందుకు, క్షీరాబ్దిశయను నిశ్చింతయేమో. ఊయల ఊపిన ఊరకుండడుగడ, హరిభక్తిలో జేగాయేమో. గిలక కాయల తోడ క్రీడింపనొల్లడు, వైరాగ్య భావ సంవచతయేమో. బాలురకు సహజమైనట్టి పదము కాదు విని మార్గము, అమృత వైకుంఠమటంచు తెలియడు అసురనాథుడు, అతని అర్ధాంగియేని.
అందరి బాలకుల్లాగా ప్రవర్తన లేదు. ఒక విరుద్ధంగా, ఒక విచిత్రంగా, ఒకానొక దశలో కాస్త చిరాకుగా కూడా అనిపిస్తున్నది మహారాజు గారికి. ఇలా లాభం లేదు, చదివిస్తే బాగుపడతాడేమోనని తన కుల గురువైనటువంటి శుక్రాచార్యుల వారు తపస్సుకు వెళ్ళారు. వారి కుమారులు చంద్రుడు, అమార్కులు ఉన్నారు ఇప్పుడు ఆశ్రమంలో. స్వయంగా రాజుగారే వెళ్ళాడు ఆశ్రమానికి. అది ఇక్కడ హిరణ్యకశ్యపుడు కేవలం హరిద్వేషే మాత్రమే కానీ దుర్మార్గుడు కాదు. అతనికి ఏదో ఒక పార్టీ అంటే పడదు, అంతవరకే వాళ్ళని కొడతాడు. మిగిలిన వాళ్ళందరినీ గౌరవం, గురువు, పెద్ద చిన్న అంతా ఉన్నది. వారి దగ్గరికి వెళ్ళి బిడ్డను వారికి అప్పగించి, అంత ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియాగంధం వించుకలేదు. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియాగంధం వించుకలేదు. వీడేమిటో మరి అయోమయంగా ఉన్నాడు గురువుగారు. మీరు చక్కగా విద్యలు నేర్పి మా రాక్షస జాతికి తగిన విధమైనటువంటి కుర్రవాడుగా తీర్చిదిద్దండి. మీరు మాకు బంధువులు, మా హితులు, మా వంశంలో శ్రేష్ఠులు. ఎంతోమంది మిమ్మల్ని సేవించి తరించారు మహాత్ములారా. నా బిడ్డను మీకు అప్పగిస్తున్నానంటూ వారికి అప్పగించి విద్యాభ్యాసం చేయించాడు. చక్కగా విద్యలు నేర్చుకుంటున్నాడు కుమారుడు. కొన్ని రోజులు గడిచింది. విద్యాభ్యాసం ఎలా ఉందో తెలుసుకుందామని, విద్యా ఆర్జన ఎలా ఉందో తెలుసుకుందామని బాలకుడిని రప్పించాడు. రావడంతోనే బిడ్డ ప్రేమగా తండ్రి పాదాలకు నమస్కరించి వారి గట్టిగా తండ్రిని కౌగలించుకున్నాడు. బిడ్డను చూడగానే ప్రేమతో కౌగలించుకొని అక్కున చేర్చుకొని తొడపై కూర్చున్నబెట్టుకొని, పుత్రుడు అంటే సాక్షాత్తు తనకు మారు రూపే కదా, కనుక పుత్రుని చూస్తే ఎవరైనా ఆనందపడతారు. ఎందుకంటే చెవులకు ఉండేటువంటి ఆభరణాల కంటే, చేతులకు ఉండే కంకణాల కంటే బిడ్డల యొక్క మృదుమధురమైనటువంటి పలుకులే అలంకారాలట. అంత విశిష్టమైనటువంటి స్థానం బిడ్డలకు ఉంటుంది. అందుకే బిడ్డను కౌగలించుకొని, నాయన చక్కగా విద్యను నేర్చుకుంటున్నావా, గురువులను సేవిస్తున్నావా, నువ్వు నేర్చినటువంటి విద్యలో నీకు వచ్చినవి, నీకు నచ్చినవి నాకు ఒక్కటి వినిపించు నాయన. ఆయన అన్నాడు, చదివితి ప్రియజనక విడనాడక, చదివితి ప్రియజనక విడనాడక, చదివితి సకల శాస్త్రముల నెల్ల, చదివితి ప్రియజనక. అనకీనమి సంసారము భువిచారు దేగగే కాళి క్షణికములు, సారహీనమి సంసారము భువిచారు దేగగే కాళి క్షణము, నీరజనయను నిచరణ కమలములు భూరి భవతరణము ముక్తిదములని, చదివితి ప్రియజనక. అద్భుతంగా ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా నీకు రాముడు చదువుకునే కురాన్ని పిలిచారే, రాముడెవరో తెలుసా, కృష్ణుడెవరో తెలుసా, సీత ఎవరో తెలుసా, అసలు రామాయణం అంటే భారతం అంటే తెలుసా అని అడిగేవాడు ఏ తండ్రి అయినా ఉంటాడా? ఎవడు అడగడు. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నీది ఎన్నో ర్యాంకు, నీకు ఎన్ని ప్రైజులు వచ్చినాయి, ఈ గోలే ఎక్కువైంది. అడిగినా ఒకవేళ లౌకిక విద్య అడుగుతాడు తప్ప పారలౌకిక ఆధ్యాత్మిక విద్య గురించి ఏ తల్లిదండ్రులు అడగడం ఎప్పుడో మానేశాం. నిజంగా అడగవలసింది ఆధ్యాత్మిక విద్య ఉంటే ఎన్ని విద్యలున్నా అవి రాణిస్తాయి. ఎన్ని విద్యలున్నా ఆధ్యాత్మిక విద్య లోపిస్తే అవి లోపిస్తాయి. దానివల్ల ఉపయోగం ఏం లేదు.
అందుకే కుమారుడికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోతుకి ఆనందించాడు. బాగుంది నాయన, ఇంకా చెప్పు. విన్నావా లీలావతి? కుమారుని మాటలు అమృతపు చినుకులు. ఎంత బాగా చెప్తున్నాడు, చెప్పు నాయన. ఎల్ల శరీరధారులకు ఇళ్ళగు చీకటి నూతి లోపలన్ త్రెల్ల కత్తిరునేయను మతి భ్రమణంబునన్ కిన్నులై ప్రవర్తిల్లక సర్వము ఆతని దివ్య కళామయమంచు, సర్వము ఆతని దివ్య కళామయమంచు. ఆతని దివ్య కళామయమంచు విష్ణునందు. అంటే ఇక్కడ వరకు బాగానే విన్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం త్రెల్లక తిరునేయను మతి భ్రమణంబునన్ కిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని కళామయమంచు. ఈయన కూడా భక్తుడేగా, ఏదో దైవం గురించి చెబుతున్నాళ్ళే అనుకుని ఆసక్తిగా వింటూ ఉండగా విష్ణునందుల్లము చేర్చి తారణ వినుండుట మేలు నిశాచరాగ్రణి. ఎప్పుడైతే విష్ణునామస్మరణ వినబడిందో ప్రతి మనిషి లేచిన దగ్గర నుంచి తన ఇల్లు, తన సంసారం, తన సంపాదన ఈ ధ్యాసలోనే పడిపోతున్నాడు. కానీ విష్ణుని గురించి స్మరించడమే జీవిత పరమార్థం తండ్రి గారు అని చెప్పగానే బిడ్డ వైపు ఒక్కసారి చూచాడట. ఇది గురువుల బోధనాలోపమే కానీ బిడ్డ లోపం కాదు. గురువు ఏం చెప్తే అది చెప్తాడు, వాడికి ఏం తెలుసు అనుకొని, నాయన ప్రతి వ్యక్తికి దైవభక్తి అవసరమే. ఒక వ్యక్తిని మహాశక్తిగా, మహోన్నత వ్యక్తిగా మార్చేది దైవశక్తి, దైవభక్తి. మన కులదైవం పరమశివుడు. ఆయన్ని సేవించు తరిస్తావు, లేదా నాకు దివ్య వరప్రదాత ఆ విధాత ఆయన్ని సేవించు, మోక్షం కలుగుతుంది. అంతేగాని మన కుల వైరి ఆ హరి వాడి నామాన్ని కలనైనా తలంచవలదు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. కోపాన్ని అణుచుకుంటూ అక్కడికి ఈయనన్నట, తండ్రి ఒక్కసారి హరినామామృతాన్ని ఆస్వాదిస్తే, ఆ తీయదనం తెలిస్తే, ఆ రుచి మరిగితే దాన్ని మరుచుట సాధ్యమా? మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయం చదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోతర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా
చూసేయండి. పోతనామాచ్యుల వారు మనకు అప్పగించిన అమృతపు చినుకులలో తునకలలో ఇది ఒకటి. దానికి ప్రబల నిదర్శనం మీరందరూ. చిన్ననాటి నుండి హరికథామృతాన్ని ఆస్వాదించినటువంటి పెద్దలు కనుకనే ఎన్ని ఇబ్బందులైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారని మీరు మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలో, మన వంశంలో మన జీన్స్ అంటాను చూసారా, ఆ జీన్స్లో ఇవి ఉంటే మనకు తెలియకుండానే ఇది ఆకర్షిస్తుంది. లేకపోతే ఇటు ఎందుకు వస్తాము? అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్య శక్తిని, ఈ దివ్యానురక్తిని, అనుభూతిని మనం పొంది ఉంటే మన తర్వాత తరానికి కూడా ఉపయోగపడుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు హరికథలు వింటే మీ తరువాత తరం, మీ బిడ్డలు, మీ మనుమలు, మీ తరువాత ముని మనుమలు కూడా ఈ రంగం వైపు, ఈ ఆధ్యాత్మికత వైపు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం మన ఆనందమే కాదు, మన వంశ ఉన్నతి కూడా దీనిపై ఆధారపడి ఉన్నది పెద్దలరా. అలా అద్భుతంగా చెబుతున్నటువంటి ఆ బాలకుని యొక్క మాటలు విని, అయ్యా నమస్కారం, దత్తుల వారు చెప్పండి. అయ్యా, దత్త భక్త శ్రేణిలో నేను కూడా దత్త భక్తుండే. చూశారు కదా, మెడలో దత్త వస్త్రం ఉంటుంది. ఎప్పుడో గురూజీ ఒక సందర్భంలో వారి ముందు పాడిన 2 కీర్తనలు విని నా మెడలో ఒక దత్త వస్త్రమే ఇచ్చారు. అప్పటి నుంచి మెడలో దత్త వస్త్రం వేసుకోవడం అలవాటు. మమ్మల్ని ఆశీర్వదిస్తూ మరి దత్త భక్తులు 200 రూపాయలు మా హరికథా బృందానికి అందజేశారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ దత్త దిగంబర అవతారమూర్తి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి రక్షించుగా. బాలకుని ఉపన్యాసం విన్నటువంటి గురుపుత్రులిద్దరూ మండిపడ్డారు. ప్రహ్లాద, చాలించు నీ అనవసర వాక్కులు. పెట్ట కొంచెం కోతగానం అన్నట్లుగా చెబుతున్నావు. మేము చెప్పిన దానికి ఇక్కడ ఏమైనా సంబంధం ఉన్నదా? మేము చెప్పని దాన్ని చెప్పి మాకు అపకీర్తి తీసుకొస్తావా? మహారాజా, ఎక్కడో పొరపాటు జరిగింది. ఈసారి కట్టుదిట్టంగా విద్యలు మేము నేర్పిస్తాం, మమ్మల్ని నమ్మండి. ఈ బాలకుని చేత హరిభక్తి మానిపిస్తాం అన్నారు. సరే తీసుకోండి అన్నాడు. ఈసారి మరి ప్రత్యేకంగా అన్నదమ్ములిద్దరూ ప్రక్కపక్కనే కూర్చొని ధర్మార్థ కామ మోక్షాల గురించి అద్భుతంగా బోధిస్తున్నారు. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా ఎప్పటికీ వల్లి వేస్తున్నాడు. ఆయన ఏకసంతాగ్రాహి. కానీ మనస్సు ఎప్పుడు కూడా శ్రీహరిపై లగ్నం చేసి మరువకుమా మధురిపు నామము, మరువకుమా మధురిపు నామము, మాధవ నామము మంజుల గానము, మరువకుమా మధురిపు నామము, మాధవ నామము మంజుల గానము, మరవకుమా. ఈధర నిగపర సాధన మూలము, ఈధర నిగపర సాధన మూలము, ఈధర నిగపర సాధన మూలము, ఈధర నిగపర సాధన మూలము, సాధన చేసిన నరులకు మోక్షము, సాధన చేసిన నరులకు మోక్షము, మరవకుమా.
అస్థిరమగు ఈ మాయ ప్రపంచము సుస్థిరమని మది దలచబోకుము. అస్థిరమగు ఈ మాయ ప్రపంచము సుస్థిరమని మది దలచబోకుము. ధనధాన్యం ధనధాన్యములు కల్గిన గాని దారసుతాదులు ఈడిన గాని మరవకుమా. అస్థిరమగు ఈ మాయ ప్రపంచము సుస్థిరమని మది దలచబోకుము. అస్థిరమగు ఈ మాయ ప్రపంచము సుస్థిరమని మది దలచబోకుము. ధనధాన్యంబులు గల్గిన గాని దారసుతాదులు వీడిన గాని. ధనధాన్యంబులు గల్గిన గాని దారసుతాదులు వీడిన గాని మరవకుమ మరవకుమ మరవకుమ. అలా ప్రశాంతంగా హరినామ ధ్యానంలో ఉండిపోయాడు. పైకి మాత్రం గురువులు చెబుతున్నది చెప్పినట్టుగా అప్పచెబుతూ ఉన్నాడు. గురువులు అనుకున్నారు, ఆహా కుర్రాడు బాగా మారాడు, మన దారిలోకి వచ్చాడు అనుకున్నారు. నమ్మకంతో మహారాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజేంద్ర, నేర్పించాం, మాన్పించాం, ఇదిగో పరీక్షించుకో రక్షో వంశాధీశ్వర నీ పుత్రుని అన్నారు. శభాష్ నాయన, రారా చిన్న. బిడ్డను చూడగానే మురిసిపోతూ ఆప్యాయంగా అనురాగంతో హత్తుకున్నాడు. పుత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నాయన, ఏం నేర్చుకున్నావో, గురువులు ఏం చెప్పారా నీకు అంటే, చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు. చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు. నే చదివినవి గలవు పెక్కులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. ప్రహ్లాద చరిత్రలో ఉన్న గొప్ప విశేషం అంటే, నేను విద్యారంగంలో ఉన్నవాడిని కనుక చెప్తున్నాను. ఈవేళ ఈ మర్మం కాదు కదా, కనీసం సారాంశం కూడా పిల్లలకు వంటపట్టడం లేదు. చెబుదామన్నా వినేవాడు లేడు. తల్లిదండ్రులు అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈయనేం చెప్పాడు, చదువులలో మర్మం తెలుసుకున్నాను తండ్రి. ఎంత గొప్ప మాట. సారాంశం కంటే కూడా చదువుకు ఒక మర్మం ఉంటుంది, దాని ఉద్దేశం ఏదో ఉంటుంది. అది తెలుసుకుంటేనే చదువుకి పరమార్థత. అయ్యా, ప్రతిదీ జీవితంలో డబ్బుకే ముడిపెట్టి, ప్రతిదీ జీవితంలో సుఖానికి, భౌతిక సుఖానికే బద్ధులైపోయి, ఈ జీవితంలో ఇంతకంటే ఇంకేమీ లేదు అనేటటువంటి ఒక స్థితిలో ఇవాళకు వచ్చేసాం. అందుకని ఎంత సంపాదించా, దీన్నే వస్తు కల్చర్ అంటారు. ఇక్కడ సుఖం కోసం ప్రతి వస్తువుని మనం వెంటాడుతున్నాం. ఏముంది, ఏసీ తెచ్చుకున్నాం సుఖం వచ్చింది, ఇంకేదో తెచ్చుకున్నాం సుఖం వచ్చింది, కాసేపు ఉంది, ఆ తర్వాత పోయింది మళ్ళీ. ఏమిటోనే, ఎంత ఏసీ వేసినా సరిగ్గా చల్లబడి చావట్లేదు. ఎలా చల్లబడుతుంది? ఇది పై వేడి కాదు, నీ లోపల ఉన్న వేడి. నీ లోపల ఉన్న వేడి తగ్గాలంటే దానికి ఆధ్యాత్మిక మందు ఏదో వేయాలి. అయ్యా, ఆ ప్రయత్నం మానేసాం. ఇప్పుడు మీరు చేయటం లేదా? ఏసీ నేను వేసుకుంటున్నా, ఎందుకు వేసుకోవట్లేదు? అదే పరమార్థంగా మనం మనస్సులో పెట్టుకోకూడదు. అవసరమైతే ఏసీ లేకుండా ఉండడానికి సిద్ధపడాలి. అలా మానసికమైనటువంటి ఆధ్యాత్మికత, ఒక వైరాగ్య భావం
మనస్సులో చిన్నప్పటి నుండి కూడా అలవాటు చేస్తే వాడు ఏ కష్టాలు వచ్చినా తట్టుకుంటాడు. అంతేగాని ఎగ్జామ్లో 1 మార్కు తగ్గిందని ఫ్యాన్కి ఉరేసుకోడు. ఈవేళ పరిస్థితి మనం మరీ చూస్తున్నాం పెద్దలారా. నేను దీనికి కూడా ఒకటే కారణం చెప్తాను, హరికథలు వినకపోవడమే పెద్ద కష్టం సమాజానికి. ఈవేళ హరికథలు మారివేశారు, సమాజంలో ఇన్ని సమస్యలు వచ్చినాయి. అదేమిటండి, సినిమాలు ఉపయోగపడతాయి కదా, చూడటం కంటే వినడం చాలా పవర్ఫుల్. ఎందుకంటే చెవులే వేసే నూనె సరాసరి ఆ మెదడుకు చేరుతుందని సాక్షాత్తు కైవల్యానంద సరస్వతి ఆయన కథల్లో చెప్పడం నేను 100 సార్లు విన్నాను. కనుక మనం చెవిలో వేసే అద్భుతమైనటువంటి అమృత వాక్కులు ఏముంటాయో అవి పిల్లాడికి వంటపడతాయి, వాడి జీవితాన్ని మార్పు చేస్తాయి. అందుకే గూగుల్ నెవర్ రీప్లేస్ ది గురు అని ఒక సామెత ఉంది. ఎన్ని గూగుల్స్ వచ్చినా గురువు ఉండాల్సిందే, గురుస్థానం ఎప్పుడు గురువే అయ్యా. అలా చదువుల యొక్క మర్మం గురించి ప్రహ్లాద బాలకుడు చెప్పాడు. చూచావా లీలావతి, కుమారుడు ఎంత అద్భుతంగా చెప్తూ ఉన్నాడు, ఆహా ఆహా అని ఆనందపడిపోతూ ఏం నేర్చుకున్నాను ఆయన చెప్పరా ఒకటి అన్నాడు. కమలాక్షులర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకు చూచు చూట్కులు చూట్కులు శేష సాయి మొక్కు శిరము శిరము హరిని కీర్తించు వక్త్రము వక్త్రము పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి తండ్రి హరిజేరు మనియడు తండ్రి తండ్రి ఎప్పుడైతే ఆ మాట హరితత్వం గురించి చాలా విషయాలు చెప్పగానే ఆనందం కాస్త ఆగ్రహంగా మారింది. తొడనుండి బాలకుణ్ణి బిడ్డల కిందకు విడిచాడు. గురుపుత్ర, ఇదేనా మీ రాజభక్తి? ఇదేనా నా ఎడల మీరు చూపిస్తున్నటువంటి విశ్వాసం? నా కుమారునికి నా వైరి భక్తిని నేర్పి నాపై ఉసిగొలుపుతారా? ఎంత కండకవరం మీకు అన్నాడు. వారు గజగజ వణికిపోయారయ్యా. రాజేంద్ర, మమ్మల్ని క్షమించాలి, మేము నేర్పిన విద్య కాదుది. నిజంగా చెప్పాలంటే మీ కుమారుడు చెప్పిన హరితత్వంలో ఒక్క ముక్క కూడా మాకు రాదండి. మాకు రాని విద్య మేము ఎలా నేర్పగలం రాజేంద్ర? నిజమా? గురువులు చెప్పని విద్య వీడికి ఎలా వచ్చింది? ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారు? ఆలోచనలో పడ్డాడు. మా వాడు చాలా మంచివాడండి, ఆ పక్కింటి ఆయన చేరాడు, కుర్రాడు నాశనం అయిపోయాడు అంటాడు తల్లిదండ్రులు. ఇక్కడ అలా కాదు, చాలా ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు నేర్పారు బాలక? ఎవరు నేర్పారు ఈ హరితత్వాన్ని అన్నాడు ఆవేశంతో. తండ్రి, దొరకున్న హరిభక్తి దొరకున హరి భక్తి పొంది తోడ పొందకున్నా దొరకున హరి భక్తి పొంది తోడ పొందకున్నా సుఖవైరి వేణు తండ్రి చొప్పరించద నీకు దొరకున హరి భక్తి. హరిభక్తి అనేది సహజ సిద్ధంగా రావాలి తండ్రి. ఒకరు నేర్పితేనో, అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తేనో
లేదా మనకు మనం ఏదో మార్పు చెందాలని అని కోరుకుంటేనో లభించేది కాదది. ఆ శ్రీహరి అనుగ్రహం ఉండాలి, అది జన్మతో మనం వెంట తెచ్చుకోవాలి అన్నాడు. నిజంగా అలాగే తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా మనం అనుకుంటాం ప్రహ్లాదుడు అబద్ధం చెప్పాడా ఏమిటి, నారదుడు చెప్పాడని చెప్పొచ్చుగా. నారదుడు చెప్పాడని ఆయనకి తెలియదు, అప్పటికంత ఊహ రాలేదు ఆయనకి. గర్భచ్చుడుగా ఉన్నప్పుడే నేర్పాడు. ఉగ్గుపాలు తాగుతున్నప్పుడు ఆయన పాడుతున్నటువంటి విశేషమైనటువంటి ఆ హరితత్వాన్ని విన్నాడు, మనసు నిండా పట్టించుకున్నాడు, వంట పట్టించుకున్నాడు. మా చిన్ననాడు 75, 76 ఆ సమయంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత అంటూ అమృతోపమానమైనటువంటి అమృతతుల్యమైనటువంటి తన అద్భుత స్వరంతో ఘంటసాల గారు భగవద్గీతను అందిస్తే నాబోటివాడు జనసామాన్యం అందరూ కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుడే వచ్చి మనకు భగవద్గీత బోధిస్తున్నాడా అన్నంత ఆనందంగా ఆస్వాదించామన్నాడు. ఎప్పుడండి? తెల్లవారుజామున 4 ప్రతి దేవాలయంలో మైకులు మారుమ్రోగుతూ ఉండే ఆనాడు ఇంత గందరగోళం లేదు. ఇప్పుడు గుళ్ళో మైకి పెడితే సమస్య, పోలీసు వారి పర్మిషన్, ఇది దాడితే సౌండ్ ఇంత పెట్టకూడదు అంత పెట్టకూడదు. అది ఎవరికి? కేవలం ఇదిగో ఈ దేవాలయాలు పట్టుకుని మనల్ని తిరుగుతూ ఉంటామనే హిందువులు మనకే ఈ తిప్పలు, మిగిలిన వాళ్ళకి ఆగోవాలి లేదు. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళది, మన అదృష్టం మనది. అయ్యా అలా అనుకోవడమేనా? దీనికి పరిష్కారం లేదా అని దీనికోసం చాలా తాపత్రయపడుతున్నాం. దానికి వేరే ఛానల్ ఏదో ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా దానికి హరిదాసులు కూడా ప్రయత్నం చేయాల్సిందే. గొంతు విప్పి చెప్పేవాళ్ళం మనమే. మన హరిదాసులు స్వతంత్ర ఉద్యమకారులు. ఆనాడు తిలక్ గారు పెట్టినటువంటి వినాయక చవితి ఎందుకు? స్వతంత్రం కోసం పెట్టాడు ఆయన. ఆ పందిళ్లలో హరిదాసులు ఏం చేశారు అద్భుతంగా. మా ముందు తరం వారు కూడా ప్రతి హరిదాసు కనీసం ఒక 4-5 పద్యాలు భారతమాత గురించి పాడేవారు. ఇవాళ ఎక్కిన కానీ అడావిడిగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఏమిటి అంత దేశభక్తిని, తల్లిదండ్రుల భక్తిని, ఇవన్నీ కూడా చెప్పడం హరిదాసు బాధ్యతగా భావించి చెప్పారు అన్నాడు. అయ్యా అలా స్వతంత్ర ఉద్యమానికి కూడా ఈ హరికథ కొంత మరి సేవ చేసిందని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను పెద్దలారా. అలాగా ఇక్కడ ఈ ఉద్దేశం ఎందుకు చెప్తున్నారంటే, మనకు తెలియకుండా మనం ఒక సుషుప్తి దశలో ఉంటాం. అది నిద్ర కాదు, గాఢ నిద్ర కాదు, అట్లని మెలకువ కాదు. అలాంటి స్థితిలో వినేది ఉండదు చూసారా, అది మనసులో నిలిచిపోతుంది. అలా నిలిచిపోయింది ప్రహ్లాదునికి. ఎవరు చెప్పారు అంటే, ఏమో నేను పుట్టుకతోనే నాకు వచ్చింది, అది పుట్టుకతో రావాలి తప్ప ఒకరు నేర్పితే వచ్చేది కాదు తండ్రి అన్నాడు. హరి ఎప్పుడైతే తన మొండి వాదన వినిపించాడో తట్టుకోలేకపోయాడు. ఆగ్రహోదగ్రుడై ఎవరక్కడ గబగబా భటులు వచ్చారు. ఈ దుర్మార్గుడి హరినామం మాన్పించే వరకు, మానే వరకు కఠినంగా దండించండి, తీసుకుపోండి అన్నాడు. గొల్లును ఏడుస్తూ లీలావతి వచ్చింది. మహారాజా, ఒక్కగారు ఒక కుమారుణ్ణి అంత దారుణంగా దండించడం న్యాయమా? ఆవిడ్ని అక్కున చేర్చుకొని, దేవి, తప్పుదారి పడుతున్నటువంటి కుమారుణ్ణి దారికి తెచ్చుకోవడం మన బాధ్యత. మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా? భయపడకు, నాకు మాత్రం పుత్ర ప్రేమ లేదా అని ఓదార్చాడు. వాడిని తీసుకువెళ్ళారు ఆ కుర్రాన్ని, ప్రహ్లాద బాలకుడిని. ఆయన్ని ఆ భటులు నానావస్థపడి చిత్రహింసలు పెడుతున్నారు, కొడుతున్నారు, భయపెడుతున్నారు. తన్ను నిశాచరుల్ పొడువ మాటి మాటికో, తన్ను నిశాచరుల్ పొడువ మాటి మాటికిగో పన్నగచాయి
ఓ ధనుజ భంజన ఓ మగాపన్న శరణ్య అని నుతించుగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు. ఎన్ని దెబ్బలు కొడుతుంటే అన్నిసార్లు నారాయణ 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 అంటున్నాడు. కొట్టి కొట్టి వీళ్ళు నిరసించిపోతున్నారు తప్ప ఆయన కసికందలేదు, వసివాడలేదు. తీసుకొచ్చారు. కొట్టినవాడు వణుకుతూ ఈశ్వరం అంటూ వస్తున్నాడు. దెబ్బలు తిన్నవాడు మామూలుగా ధీమాగాడు చూస్తున్నాడు. ఏం బాలు కూడా తీసుకుని వచ్చారే, హరిభక్తి మానుకున్నాడా? ఎక్కడో ఆశయనికి మానేస్తే వచ్చి గౌకిలించుకోవచ్చు నా కొడుకు అని. హరిభక్తి మానుకున్నాడా అన్నాడు. లేదు దేవరా, ఇతన్ని శిక్షించి నీరసించి మేము మీ దగ్గరకు వచ్చాము దేవరా అన్నాడు. శిక్షిస్తే ఏం చేస్తున్నాడు అన్నాడు. ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు వీళ్ళకి ఏం అర్థం కాల. ఆయన అర్ధనిమీలితనేత్రుడై ఉన్నాడు. ఆ బాలకుని దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వింటున్నారు. ఆయన మనస్సులోనే నోట్లో ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నాడు. ఇక పర సుఖదాత సేవా ప్రేత, ఇక పర సుఖదాత సేవా ప్రేత, ఇందిరా సమేత కరుణాభరిత చరిత, ఇక పర సుఖదాత వేదాతీత, ఇందిరా సమేత కరుణాభరిత చరిత, ఇక పర సుఖదాత. అగరగమును నిన్ను ఆరాధించెదా, అగరగమును నిన్ను ఆరాధించెదా, అచలితమతి సేవా ప్రీత దీన జనతాత, ఇక పర సుఖదాత. నిగమాగమముల ఎరుగగా నిన్న వగపాపెడి గతివని నేను తెలిసితి, నిగమాగమముల నెరుగగాని నా పెడి గతివని నిన్ను తెలిసితి, నగు మోము చూపి నగు మోము చూపి నన్నేలరావో జగమేలడి దొర నిలుపని ఖ్యాతి, జగమేలడి దొర నిలుపని ఖ్యాతి, జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుతూ జగమే నగు మోము చూపి నన్నేలరావో జగమేలేడి దొర నిలుపని ఖ్యాతి, నగదారికి నేనెంత తలపై ఇంతగా మొరలిన కరుగద కరుణామతి, నగధారికి నేనంత తలపై ఇంతగా మొరలిన కరుగద కరుణామతి, తగుణాచలమో నగనాపై నిటు తనయుడరా లక్ష్మీపతి సద్గతి, ఇక పర సుఖదాత. ఆ
హరినామ సంకీర్తన చేస్తున్నారు రాజేంద్ర అన్నాడు. ఇక అగ్గి మీద గుగ్గిలమయ్యాడు రాజేంద్రుడు. అయితే ఈ దుర్మార్గుణ్ణి వెంటనే తీసుకుని మళ్ళీ సంహరించి నా వంశాన్ని రక్షించండి, తీసుకుపోండి అన్నాడు హిరణ్యకశ్యపుడు. మళ్ళీ శోకదేవతలా విలపిస్తూ తల్లి అడ్డుపడింది. ఒక్కగానొక్క బిడ్డను చంపుకుంటామా? నా మాట వినండి, నేను వాడిని మారుస్తాను అన్నది. దేవి, బుద్ధి లేని కుమారుడు బ్రతికి ఉండడం కంటే అసలు లేకపోవటమే క్షేమం. అసలు మనకు బిడ్డే జన్మించలేదని భావించుకో. ప్రక్కకి తొలగిపోవట్టు ఆవిడ్ని పక్కకి నెట్టివేశాడు. ఇక వారు అవస్థపడుతున్నారు చంపడానికి. కస్సని లేచడి కాల సర్పములు ప్రహ్లాదులకు శేషపణుల శతము. పాములతో కనిపించారు, ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు, అగ్గిలో తోశారు, సముద్రంలో నెట్టారు. ఎక్కడ చేసినా ఏమీ ఫలితం లేదు. పాపం వాళ్ళు మరి అవస్థపడుతూ వచ్చారు. రాజుగారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టారు. ఏ చంపక తీసుకొచ్చారే, హరిభక్తి మారుకున్నాడా అన్నట్ట. లేదు లేదు రాజేంద్ర, ఈ బాలకుడిని చంపలేక మేము చచ్చిపోతున్నామండి అన్నారు. ఏమన్నారు? ఎంత ప్రయత్నం చేసినా కసికి అందడం లేదు మహారాజా. సరే మీరు పొండి అన్నాడు. అమ్మా ఈ వేదిక పూజరాజు వేదికండి. హరికథ గాయని గాయకులకి అందరికీ కూడా ఇది భోజరాజు గారి ఆస్థానం లాంటిది. అంత అద్భుతమైనటువంటి వేదిక ఇది. కనుక ఆంధ్రదేశంలో అఖండ కీర్తి ప్రతిష్టలార్జించిన మహాత్ములు ఎందరెందరో తమ అద్భుతమైన గానంతో పునీతం చేసినటువంటి వేదిక. మరి ఇక్కడ ఈ సభా ప్రాంగణంలోనే మరి పురాణం విజయలక్ష్మి గారు, అలాగే అటు ప్రక్కన మా నాగమణి గారు, మొగిలిచెర్ల, అదే పేరు కనిపిస్తాయి, మొగిలిచెర్ల నాగమణి గారు తెనాలి వాత్సవీరాలు ఈవేళ ఆంధ్రదేశంలో అద్భుతమైనటువంటి గానాలు చేస్తున్నటువంటి మహాగాయకురాలు. ఆవిడ అభిమానంతో నాకు హరికథ బృందానికి ఒక 500 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని నారాయణదాసు, ఆ రామచంద్రమూర్తి ఆయురారోగ్య ఐశ్వర్య భోగ్య భాగ్యములు ఇచ్చి రక్షించుగా. ఒక హరికథ ప్రియులు, పెద్దలు, పూజ్యులు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒక 500 రూపాయలు కానుకగా అందజేశారు. వారిని రామదేవుడు సదా రక్షించుగా. ఎందుకని ఇప్పటికే కాలాతీతమైంది. త్వరగా ఇక ఈయన సంగతి చూడాలి మనం. ఏం తీసుకొచ్చారే, చంపడం మా వల్ల కావట్లేదని మేము చూస్తున్నాం. అలాగా మీరు పోండి అన్నాడు. వామనమూర్తిలా కనబడుతున్నాడు, త్రివిక్రమూర్తిలాగా కనబడుతున్నాడు. ఈయన ఆజానుబాహుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు 2 అడుగులు. ఆయన చూస్తున్నాడు, వీడు నా కుమారుడైనా లేక వీడి రూపంలో నా శత్రువు ఉన్నాడు, ఎవడు వీడు, ఏమిటి ఇంత మనం? కాని బాధనలయించిన ఇదేమి కాచడి కన్నీటి కటపొకటి. కాని బాధనలయించిన ఇదేమి కాచడి కన్నీటి కటపొకటి. దేవి హరినామ స్మరణము జీతవదనుడు తాడు చెలింపడు. దానవద విశూల దండములనటు నేను పడవ పాలను దిక్కులా. దానవద విశూల దండములనటు నేను పడవ పాలను దిక్కులా. గదిగాన నంగావ మగడిలవా.
ఏమిటి విచిత్రం? వీడు నిజంగానే నా కుమారుడా లేక నాకు మారుడా? ఎరా కన్నతండ్రినే ధిక్కరిస్తున్నావు. ముల్లోకాల నవైలుగా జయించిన మహావీరాధివీరుడినే నన్ను ఇంతటి చక్రవర్తి ఎవరిని చూసుకొని, ఏ బలం చూసుకొని, ఏ శక్తి చూసుకొని, ఎవరి హంగు చూసుకొని నన్ను ఎదిరిస్తున్నావురా అన్నాడు. ఆయన అన్నాడు, నీకు నాకు ఈ సకల చరాచర జగత్తుకంతటికి కూడా ఒక్కడే బలకారకుడు. బలయుతులకు దుర్బలులకు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నాకు నీకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. వాడు నా బలం ఈ జగమ్మునం తండ్రి. ఇలా యథేచ్ఛగా నిర్భయంగా సమాధానం చెబుతూ ఉంటే కళవళ పడుతున్నాడు. ఇంతలో గురువుగారు వచ్చారు. రాజేంద్ర, ఎందుకంత కంగారు పడతా, మరొకసారి అవకాశం ఇవ్వండి, మేము దారిలో పెడతాం కదా అన్న. సరే తీసుకుపడు. మళ్ళీ గురువు గారు ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. మళ్ళీ విద్యలు నేర్పుతూ ఉన్నారు. ఒకనాడు ఆశ్రమంలో గురువులు లేని సమయంలో సాటి దానవ బాలకులందరినీ పిలిచి, ఎవరే నాయన, మన గురువు గారు చెప్పేదంతా శుద్ధ దండగా, అదే మనకు ఉపయోగపడదు, మనం తరించే విద్య నేను చెబుతానురా అంటే మహారాజు కుమారుడే చక్కగా చెబుతూ ఉండేసరికి వారంతా వచ్చి కూర్చున్నారు. నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ నారాయణ భజనం. కాలిని బంధించి రుచించి కాశిల పని లేదు, కాలిని బంధించి రుచించి కాశిల పని లేదు, జీవులకించే కతువుల చేయక పని లేదు, మాధవ మధుసూదనాయని మనసున తలచిన చాలుగా. ఇలా నారాయణ సంకీర్తన చెప్పాడు. అది భక్తి బాగా వండబట్టింది వారికి. గురువులు తిరిగి వచ్చేసరికి బాలకులందరూ కూడా ఊర్ధ్వపురములు ధరించి అందరూ హరి హరి నారాయణ గోవింద అచ్యుత అనంత ముకుంద గోవింద గోవింద అంటున్నారు. అక్కడి నుంచి హడావిడిగా వస్తున్నారు. ఏమిటి మన ఆశ్రమమేనా? పొరపాటుగా ఎక్కడికైనా వచ్చామా? ఏమైనా మార్క ఏమిటి? దగ్గరకు వచ్చేటప్పటికి చప్పు నయగురుతూ హరి 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 తప్పట్టొక్కడు తలదు. ఒక్కరు అందరూ హరి 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 అని చెద్దులు వేస్తూ ఉంటే ఆగండ్రా ఆగండ్రా అన్నారు. ఎవరు ఈ మాట వినడం లేదు. ఇక పరుగు పరుగున ప్రహ్లాద
రాజేంద్రునికి అప్పగించి, రాజేంద్ర ఈతని హరిభక్తి మాన్పించడం మా తరం కాదు కదా, బ్రహ్మతరం కూడా కాదు, క్షమించండి. తాను భక్తులు అవ్వడమే కాదు, ఈ యావత్ దానవ జాతిని కూడా హరిభక్తులుగా మార్చేస్తున్నాడు అన్నాడు. అలాగా ఇక ఆగ్రహోదగ్రుడై, ఏరా కులద్రోహి, నీ బ్రదర్ని చంపి నాకు భయపడి ఎక్కడో దాగి ఉన్నాడు ఆ హరి, ఎక్కడో చూపించు. వాడి సేవకుడుగా హరి హరి అని అరుస్తున్నావుగా. ఈయనన్నాడు, కలడం పోది కలండు గాలి కలడాక చంపునన్ కుంభి కలడగ్నింది చలన్ పగళ్ళని చలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడీచుండు కలడు త్రిలింగ వ్యక్తుల త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీచుండు కలడు తండ్రి వెనుకంగానేలా ఈ ఆయడము అద్భుతమైనటువంటి శ్రీహరి యొక్క అడ్రస్ ఏమిటయా? నీ పద్యమే అడ్రస్. పోతన గారు అందించిన అద్భుతమైనటువంటి పద్య రత్నాలలో ఇది ఒక రత్నం. కలడంపోది, సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, రాత్రి పగలు ఇక్కడ అక్కడ చోట ఉన్నాడు. అందుకే విష్ణుభాగ్యాన్ని వ్యాపించుకున్నవాడని అంటాం. అవునా? సకల జలాచర జగత్తంతా ఉన్నాడా అని హరి ఉన్నాడు తండ్రి. ఉన్నాడా? నేను నమ్మనన్నాడు. నమ్మకపోతే అది నీ పొరపాటు. సకల ముఖరిమయము విశ్వము ఇంకా సంధ్య వేళ సకల ముఖరిమయము విశ్వము ఇంకా సంధ్య వేళ సకలము హరిమయము 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 వికారి నారాయణుడు తావుగలది నారదాది ముని మానస వికారి నారాయణుడు తావుగలది నీలజనయను నీలవనంతములు నిదాయ నీలజనయను నీలవనంతములు నిదాయన వేడే నిజమలయక సకలము హరిమయము హరిమయము హరిమయము. ఇదంతా హరిమయమే అన్నాడు. అవునా? అట్లయితే ఈ భవనంలో గలరాని హరి అన్నాడు. చరాచర జగత్తంతా నిలిచి ఉన్నవాడు, నిండి ఉన్నవాడు ఈ భవనంలో ఉండడా? భవనాల్లో ఉండేవాడు భవనంలో ఉండడా? తండ్రి ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు 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 వెలగి దూచిన ఎందెందు వెలగి దూచిన అందంతే గలడు దానవాగ్రణి వింటే ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెలగి దూచిన అందంతే గలడు దానవాగ్రణి వింటే. ఈ వింటే అనే పదం నాకు ఇప్పటికి పరిచయంగా చెబుతాను. పెద్దల మాట మనం వింటే, శాస్త్రం చెప్పింది మనం వింటే, పురాణాలు వింటే, ప్రవచనాలు వింటే, హరికథలు వింటే అప్పుడంతా తెలుస్తుంది. ముందు విను, ఆ తర్వాత మాట్లాడు. మనం అది మానేసాము. మనం చెప్పడమే తప్ప ఇంట్లో చెప్తే వినే పరిస్థితిలో ఎక్కువ. అలా చెప్పగానే ఆగ్రహోదగ్రుడే ఇలాంటి భవనాల మాటని అట్లయినా ఈ సమస్త
సింహము పోలికి, నాభికి దిగువనంతా నరుని పోలిక. నరసింహం, నరసింహం, నరసింహం అవతరించింది. ఈ వికృత రూపమా? వీడ శ్రీహరి. ఏదైనా కుమారా, నా కడుపున జన్మించినందుకు నా వైరి, నా శత్రువును నాకు చూపించి తండ్రి రుణం తీర్చుకున్నావు ఆయన. శభాష్. అరే శ్రీహరి, నేను ఇంకో చచ్చిందిరా. ఎంతసేపు చేస్తాడు యుద్ధం? కళ్ళు తెరిచి ఎంతండి, రాత్రి తెల్లవారు ముగిస్తే విజయవాడ సగం మునిగిపోయింది. ప్రకృతి కళ్ళు తెరిస్తే మనం ఒక క్షణం ఉండలేము. పుట్టి కబుర్లు చెప్పుకోవడం మనం ఎంత డెవలప్ అయినా, ఎంత అడ్వాన్స్ అయిపోయినా కూడా. చేరిగలు రెండు సర్పమును మట్టు చెరుపులలో చేసి, చేరిగలు రెండు సర్పమును మట్టు చెరుపులలో చేసి, పూర్వులన్నీ వాని పుణ్యం తీరి ప్రేములను చేసి, తనకంత కాలములుగా నుండి తక్కువైతే ఇక్కడ. అందుకనే ఆదిపట్ల వారికి అంత అగ్రస్థానం. కొన్ని కథలు కొంతమంది రాసిన ఒక భక్తి అంటే భక్తినే పట్టుకుని వెళ్ళాడు. ఆ కథలంతా భక్తి 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 గుమలే. నవరసాలు ఉండాలి. ఆ రసం వచ్చినప్పుడు దాన్ని ఎలా పోషించాలో అద్భుతమైనటువంటి పద్యాలు, అద్భుతమైన కీర్తనలు, మంజరులు, ఇలాంటివి మధుర గీతులు పెట్టి రక్తి కట్టించే విధంగా, అభినయం చేసే విధంగా మహానుభావుడు. ఏదో మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ వారి తలుచుకుంటూ మా ప్రయత్నం అని చేస్తున్నాం అయ్యా. కనుక అభినయం, ఆ రసం పండించడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి అంశాలు ఆయన మాకు అందజేశాడు. పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మా హరికథాలోకానికి కులగురువు అయినటువంటి శ్రీమదద్దాడ ఆదిభట్ల నారాయణదాసు గారు, వారి పాదాలకు ప్రణమిలుతూ ఇక్కడ ఆ హిరణ్యకశ్యపుని సంహరించాడు. ఆ రక్తమంతా శరీరం అంతా పూసుకున్నాడు. సమస్త దేవత బృందం ఇక్కడ ప్రత్యక్షమైంది. ప్రహ్లాద భక్తుని చూచి మహోగ్ర రూపమైనటువంటి నరసింహమూర్తిని శాంతపరిచే భక్త శిఖామణి నీవే అంటే ఆయన పాదాలకు ప్రాణమిల్లి చరాచరాత్మక ప్రపంచ చాతురీ ధురీగుణం విరించి అయిన భక్తజాల యజ్ఞమైత నక్కుని విరజమాన సత్పదంబు చూడ వేడ చూడజాలను హరి నమస్కరించు నన్ను ఆదరించి కావే. పురుషుడల్ల నాడు కోకలంగి కల్పనోజ సంజనేజ కాము మంతు సంతు సింపనంత నీవెదింగి శోభనిమ్మోగనే తగిల్ది చేసితో హరి నమస్కరించు నన్ను ఆదరించి కావే. హరి శ్రీహరి నరహరి వాహిమం వాహిమం. ఆయన శాంతపడి వరం విడుకోనైనా అని అనగా తన తండ్రికి మోక్షాన్ని ప్రసాదించమన్నాడు. అది ఎప్పుడో జరిగిపోయింది. నీకేం కావాలంటే నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యము, నితాంత పార పోతదనియు, తాపసమందారు నాకు దయచేయగదే. ఇంకేమక్కర్లేదు. నీ భక్తులను సేవించుకునే భక్తి నాకు చాలు. గోపికా భక్తి అంటారు భాగవతంలో, చాలా ప్రసిద్ధమైనటువంటి. వారు అసలు మోక్షాన్ని కోరుకోలేదు. కృష్ణ, మాకు తరువాత జన్మలో కీటక జన్మ వచ్చినా మాకు ఇబ్బంది లేదు, కానీ నిన్ను స్మరించుకునేటటువంటి అదృష్టం ప్రసాదించు చాలు. కనుక మనం కూడా
ఎన్ని జన్మలెత్తినా ఇలా హరినామ స్మరణ చేసి హరినామ ధ్యానం చేసేటువంటి మరి ఆ జన్మలు లభించాలని కోరుకుంటూ మరి ప్రహ్లాదు చక్కగా ఆ నరసింహమూర్తిని స్మరిస్తూ మంగళ నీరాజనములు ఇచ్చారు పెద్దలారా. శ్రీమత్పయోధిని కేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి దివ్యమూర్తే. శ్రీమత్పయోధిని కేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే. లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మృదర్క కీటకోటి సంఘటితాంగ్రి కమలాకమల కాంతి కాంత్య లక్ష్మీల సంకుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. శ్రీమన్నం నృసింహ విభవే క్రోడధ్వజాయ తాపత్రయోపశమనాయ ప్రమోషదాయ కృష్ణాది వృక్షిక జలాగ్ని భుజంగ రోగకైకాపహాయ హరయే గురవే నమస్తే నమః. ఈ ముద్రాజాలను దానం చేసేటటువంటి మహాత్భాగ్యం కలిగజేసినటువంటి ఆదిభట్ల నారాయణదాస ఉత్సవ కమిటీ వారు బుర్రా పద్మనాభ శర్మ గారికి, అలాగే అన్నమయ్య ప్రాజెక్టు అన్నమయ్య పరివారం కృష్ణయ్య గారు, నేనేమనుకుంటానంటే అసలు ప్రత్యేకంగా ఇదంతా ఆదిభట్ల నారాయణదాస పరివారం అనుకుంటా. ఆ పరివారానికి పెద్దలకు మీ అందరికీ శిరస నమస్కృతులు కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ మరొక మారు కృష్ణయ్య గారికి, అలాగే హరినారాయణ గారికి, మరి ఇంతసేపు చక్కగా బాధ్య సహకారం అందించినటువంటి మా శ్రీనివాసు గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక కళాభిమాని 100 రూపాయలు కానుకగా అందజేశారు. వారిని వారి కుటుంబాన్ని లక్ష్మీనారాయణుడు సదారక్షణ. ఒక హరిభక్తుడు 100 రూపాయలు కానుకగా అందజేశారు. వారిని వారి కుటుంబాన్ని రామచంద్రమూర్తి సదారక్షించున్నారు. వచ్చారు. అమెరికాలో కూడా ఈ హరికథా సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఇవాళ అగ్రశ్రేణి హరికథకుల్లో మొట్టమొదటి వారు. వారిని శ్రీవారి శిష్య ప్రశిక్ష సంఘం తరఫున వారికి అన్నమయ్య హరికథ వారికి ఏమి లెక్క కాదు. అంటే మామూలుగా అయితే వారి పెన్షన్ 70,000. పిల్లలిద్దరూ అమెరికా ఒకరు, ఆస్ట్రేలియా ఒకరు. ఆయన పట్టుబట్టు కట్టుకుని ప్రతి ఊరు తిరగక్కర్లాసు, ఇంట్లో కూర్చుంటే చాలు. కానీ ఆ భక్తి ప్రచారం చేయాలి, కాసేపు భగవన్నామం మనం కూడా చేసుకోవాలి అని మూల మూల పల్లెటూళ్ళు కూడా ఆయన పిలుస్తారు. అట్లాంటి హరికథా గానం వారిది. అలా హరికథల్లో ఇవాళ బాగా తిరుగుతున్నటువంటి భాగవతాగ్రగణ్యంలో వారు ఒకళ్ళు. వారిని అన్నమయ్య పరివారం వారు, నేతి లక్ష్మీనారాయణ భాగవతుల కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలతో సత్కరించి 1016 సమర్పిస్తారు. అలానే ధూళిపాడ శ్రీనివాస్ గారు, ధూళిపాడ శివరామకృష్ణ ధర్మ గారి అబ్బాయి, ఈ 5 రోజుల నుంచి ఇక్కడ మాకు సహకారం అందించారు. వారు కూడా శ్రీవారి శిక్ష ప్రశిక్ష సంఘంలో సభ్యులే. వారిని కూడా దాస ప్రసాదాన్ని వారికి
పిలిచినప్పుడల్లా వచ్చి మాకు సహకారం అందించవలసిందిగా కోరుతూ వారిని కూడా అన్నమయ్య పరివారం వారు మరియు నేతి లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులు సత్కరిస్తారు. మళ్ళీ 4 గంటలకి ఇవాళ ఎం పద్మనాభం భాగవతుల చేత ఒక అరగంట కథాగానం ఉంటుంది. 4:30 నుంచి మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారి చేత రుక్మిణీ కళ్యాణం హరికథ ఉంటుంది. 6:30కి మనం ఎవరి ఉత్సవాలైతే చేసుకుంటున్నామో వారి గురించి కాసేపు సంస్మరణ చేసుకోవలసిన అవసరం మనందరికీ ఉంది కనుక నారాయణదాస్ గారి సంస్మరణ సభ 1 గంట సేపు జరుగుతుంది. ఆ తదనంతరం విశ్వవిఖ్యాత హరికథకులు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి చేత భక్త మార్కండేయ హరికథాగానం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు కార్యక్రమాలు ఏదైనా 9:09 కల్లా అయిపోతాయి. దాసు గారిని మంగళ గారిని అర్పించవలసిందిగా నేతి వెంటనే భోజన ఏర్పాట్లు, ముందు విద్వాంసులు అతిథులు, తర్వాత మనందరం. నేతి నరసింహమూర్తి గారు నేతి నరసింహమూర్తి శర్మ గారి వారసులు వారి జ్ఞాపకార్థం ఆశీర్వాదాలు అందిస్తూ 500 రూపాయలు కనుక అందజేశారు. నిజంగా ఆనాడు నేతి వారు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుత సంప్రదాయం మా హరిదాసులందరికీ వరం లాంటిది. ఇంకా ఆయన చేసుకున్న పుణ్యం అంత గొప్పదో చూడండి. ఈనాడు తండ్రి మార్గాన్ని కొడుకులు అనుసరించడమే చాలా కష్టం. ఏదో మా నాన్న నేర్పెట్టాడు నాకు పెట్టాడు అనుకోవచ్చు. కానీ మనుగడు ఆయన 3వ తరం కృష్ణయ్య గారు ఆయనకి ఎంత అంకిత భావం కమిట్మెంట్లో చెప్పడానికి లేదు. ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఈ నారాయణ దాస హరికథ విధానాలను ఇంకా నవతరాలకి అందించే మార్గం ఏమిటి, ఎలా చేస్తే బాగుంటుంది, మీరేం చేస్తున్నారు, ఇంకేం చేద్దాం, ఇదే తప్ప వారికి. అలాంటి గొప్పవారు ఈ కార్యక్రమానికి ఈనాడు ఇక్కడ మరి వారి సమక్షంలో కథాగానం చేసే భాగ్యం కలగడం నేను అదృష్టంగా భావిస్తూ మరొక మారు వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే చాలా జీతం అయిపోయింది, ఎక్కువ మాట్లాడవసరం. అయ్యా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మగుడరత్న గాంధీ మిశ్రం శ్రీరామదూతం అరుణోదయ రుచి కమలం మంగళం వందన మాధురం మంగళం వందన మాధురం శ్రీరామదూతం చరసానమామి రామస్య దూతం మనసస్మరామి. అయ్యా మచిలీపట్నంలో రాత్రి 3 రోజులు అయ్యవారి కార్యక్రమాలు మరి పెద్దల సహకారంతో నిర్వహించుకున్నాం. రాత్రి నా కథతో అది పరిసమాప్తమైంది. ఇదిగో మా దక్షిణామూర్తి గారి యొక్క సహకారం, అలాగే మరొక హరి గారి వారి మృదంగ సహకారంతో. విశేషం ఏంటంటే ఇంత ప్రకృతి వికృతిగా మారిన మరి హరికథా ప్రియులు మళ్ళీ మచిలీపట్నంలో చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వేసిన హాల్లో ఉన్నటువంటి కుర్చీలన్నీ నిండిపోయినాయి. ఎలా అవస్థపడి వచ్చారో 9కి కావాల్సింది రాత్రి కొద్దిగా నేను పట్టుకుంటే లేట్ అవుతుంటుంది తెలియకుండానే దాదాపు 9:30 అయిపోయింది. అయినా ఎవరు కదలకుండా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంటే అలాంటి హరికథా ప్రియులు ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అనేటువంటి నా ప్రగాఢ విశ్వాసం. మనకు మీ అందరికీ శిరసా నమస్కృతులు తెలియజేస్తూ పవమానసురుడు పట్టు పాదాల వింకములకు శ్రీనామ రూపములకు
ప్రియంకాంతాయ